కోసం నీటి కోసం తెల్లవారిన బతుకు తెల్లవారని రైతు బిడ్డలే నాకు కన్న బిడ్డలు అనుకుంటూ అనునిత్యం అల్లాడుతున్న అన్నపూర్ణవే. నీలమ్మ 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 నీకు వందనాల చంద్రబాలమ్మ దండాలు దండాలు మాయమ్మ దండ మాకు నీవమ్మ. నీలమ్మ 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 నీకు వందనాల చంద్రబాలమ్మ దండాలు దండాలు మాయమ్మ దండ మాకు నీవమ్మ. దుఃఖిదుమ్మినాము నీ హక్కు మాదని దుఃఖిదుమ్మినాము నీ హక్కు మాదని కన్న తల్లి గమము చల్లగా కరుణించు తల్లి కల్పవల్లిగా. నీలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ దండాలు దండాలు మాయమ్మ దండ మాకు నీవమ్మ. నీలమ్మ 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 నీకు వందనాల చందనాలమ్మ దండాలు దండాలు మాయమ్మ దండ మాకు నీవమ్మ. ఇలా ఆనందంగా ఉండే రైతన్న పరిస్థితి నేడు ఎలా ఉంది? ప్రకృతి కోపానికి విలవిలలాడుతూ కరువు కాటకాల్లో చిక్కుకొని అధిక వడ్డీ రేట్లతో అల్లాడిపోతూ నీరు 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 రైతు పంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని నీరు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరు. రైతు పంట నీరు చూడరైన చూడరెవ్వరు. డబ్బులు తీసుకుని ఎన్ని రోజులైంది? ఇంకో 2 రోజుల్లో కట్టకపోతే నీ ఇల్లు వేల వేస్తా. అధికారుల నిర్లక్ష్యంతో పంటకు కనీస మద్దతు ధర రాక నీ ఎడ్లు కావాలంటే ఒత్తి గడ్డి తీసుకో. అయ్యా 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 ఎద్దు లేకపోతే పొలంలో పనులు వేయలేమయ్యా. హలో నాన్న, ఎన్నిసార్లు చెప్పాలి నాన్న కాలేజ్ ఫీజు కట్టాలని? త్వరగా పంపేనన్న. నీల తల్లి నేడు అంగిలారిపోయే మూగబోయే రైతు నాగలి ఆయువంత చూడు ఆర్తనాదమాయే గొంతు కోసుకుంది ఆకలి. ఈసారి పంట బాగా తగ్గుతుందని బాగా నమ్మకంగా ఉంది దేవి. ఈసారి పండక్కి కొత్త బడి కొనుక్కున్నాం. నాన్న నాన్న స్కూల్ యూనిఫామ్ వెనకాల చిరిగిపోయింది నాన్న. అందరూ ఎక్కిరిస్తున్నారు
మన జీవితాన్ని నాశనం చేస్తున్నారు. సంతోషం ఎక్కడికి వెళ్తున్నారా? పొద్దున్న నుంచి ఏం తినలేదు కదరా, బాగా ఆకలిగా ఉంది. అటు ఏమన్నా తినేసి వస్తారా? నేను వస్తాను నీతో. అంతే రాకూడదు, నాతో కదా అక్కడ ఉండు, మనం జాగ్రత్తగా చూసుకో. నాన్న లే, నాన్న నాన్న, అమ్మ లేదమ్మా, పుట్టబట్టలతో ఏది నేనమ్మా, నువ్వైనా చెప్పవా మా నాన్నకి లేవమని? నువ్వంటే మా నాన్నకి చాలా ఇష్టం. కలసాగిది వీపు కన్నీటితో మార్చేరాను అడవి చెట్లను పావురాలను కలలు అయినా కలగలమా ఆశలు సమాధి చేస్తూ అందాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది. పంట వేస్తే నష్టాలే కాని లాభాలు పొందలేక నేటి సమాజం ఆకలి తీర్చే అన్నదాతకే నేడు ఆకలి మిగిలింది. అందుకే ఆత్మహత్యలే శరణ్యమవుతున్నాయి. రైతంటే ఆకలి తీర్చే మహారాజు. నేల నమ్మేవాడు నేల పైకి ఎదుగుతున్నాడు, అదే నేలను నమ్మినవాడు నేల క్రిందికి వెళ్ళిపోతున్నాడు. రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మనకు 5,000 నోటిలోకి వెళ్తాయి. ఆలోచించండి, రైతులను కాపాడుకుంటేనే రేపటి తరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వగలం. రైతులను కాపాడుకుందాం. జై కిసాన్, జై హింద్.